వైకాపా నుంచి వచ్చే నేతలను చేర్చుకుంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న తమ కుటుంబం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందని కడప జిల్లా తెదేపా సీనియర్ నేత రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబంతో సహా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన తన శత్రువైన వైకాపా నేత ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం తమను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నానని అక్రమ కేసులు బనాయించి 2 ఏళ్ల పాటు తనను జైలు పాలు చేశారని ఆరోపించారు. ఆదినారాయణ రెడ్డి చేరికను కడప జిల్లాలోని తెదేపా కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, క్షేత్రస్థాయిలో చాలా మంది ఆయన బాధితులేనని అన్నారు. తాను పార్టీ మారుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చేందుకే పార్టీ అధ్యక్షుడిని కలుసుకున్నారని రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మేము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ముఖ్యులుగా, సన్నిహితులుగా, నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులం. ఈరోజు కొన్ని వదంతులు వచ్చాయి, వైసీపీ నాయకులు ఈ పార్టీలోకి వస్తారని చెప్పి. ఒక కలయిక వల్ల పార్టీకి మేలు జరుగుతాయంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా వినేదానికి సిద్ధంగా ఉన్నాం. జరిగేటువంటి పరిణామాలు ఇటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీకి అన్నిటికీ కూడా నష్టం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా ఒకటే చెప్పారు, నాయకులు, కార్యకర్తలు అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది.